రాఖీ పండగ సందర్భంగా అన్న మనకు రక్ష, అన్నకు హెల్మెట్ రక్ష అంటూ సరికొత్త నినాదానికి శ్రీకారం చుట్టారు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు ఎంపీ కవిత. హెల్మెట్ లేకుండా జరుగుతున్న ప్రమాదాలు తనను బాగా కలిచివేశాయని, అందుకే ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్టు తెలిపారు. రాఖీ పండగ రోజు ప్రతి చెల్లి, అక్క తమ తమ్ముళ్ళు, అన్నలకు హెల్మెట్ గిఫ్ట్గా ఇవ్వాలంటున్న ఎంపీ కవితతో మా చీఫ్ న్యూస్ కోఆర్డినేటర్ కేఎస్ ఫేస్ టు ఫేస్. అన్నకు హెల్మెట్ రక్ష అంటూ సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు నిజామాబాద్ ఎంపీ శ్రీమతి కల్వకుంట్ల కవిత గారు. అయితే ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి, ఈ కార్యక్రమం ఏ విధంగా పనిచేస్తుంది, ఈ అంశాలపై మనతో మాట్లాడేందుకు శ్రీమతి కవిత గారు ఉన్నారు. కవిత గారు నమస్తే అండి. ఏంటంటే ఈ సరికొత్త కార్యక్రమం యొక్క ఉద్దేశం ఏంటి, ప్రధానంగా అంటే అన్నకు ఒక రక్ష, అన్నకు హెల్మెట్ రక్ష అనే విధానాన్ని ఎందుకు ప్రవేశపెట్టారు? నిజానికి భారతదేశ వ్యాప్తంగా జరుగుతున్నటువంటి యాక్సిడెంట్స్ సంఖ్యని చూడడం తటస్థించింది. ఏంటి ఇట్లా, ఎందుకు ఇలా జరుగుతుంది అని బాధపడుతున్నటువంటి సందర్భంలో లాస్ట్ ఇయర్ నా దగ్గరికి వంశీ అని ఒక అబ్బాయి వచ్చి కాన్సెప్ట్ చెప్పాడు అనమాట. అక్క రాఖీ రోజు మనం హెల్మెట్ ఇవ్వమని ఒక పిలిపి ఇవ్వండి అక్క, మీరు చెప్తే చాలా మంది అమ్మాయిలు కానీ అందరు ముందుకు వస్తారు అని చెప్పి తను వచ్చాడు. సో తను రాఖీ రోజే వచ్చాడు లాస్ట్ ఇయర్. సో ఐ టోల్డ్ హిమ్ రాఖీ రోజే చెప్తే ఎవరు ప్రిపేర్డ్ ఉండరు కదా, సో నెక్స్ట్ ఇయర్ ప్లాన్ చేద్దాము అని. సో నెక్స్ట్ ఇయర్ అనుకున్న సందర్భంలో మరి విచ్ ఈస్ ద బెటర్ డే టు స్టార్ట్ అని అంటే మా బ్రదర్ బర్త్డే కరెక్ట్ అనిపించింది నాకు. సో రామన్న బర్త్డే రోజు ఇది స్టార్ట్ చేసి బ్రదర్స్ అందరికీ రక్షగా మనం ఉండాలంటే ఏం చేయగలుగుతాం అని ఒకటి ఆలోచించినప్పుడు సిస్టర్స్ ఫర్ చేంజ్ అనే ఒక టైటిల్ ఇచ్చి మొత్తం దేశవ్యాప్తంగా ఈ క్యాంపెయిన్ చేస్తూ ఉన్నాము. అంటే బ్రదర్ ప్రాణాలు పోతున్నాయని తెలిసి కూడా అవేర్నెస్ లేక కొంత అశ్రద్ధ, కొంత హెల్మెట్ పెట్టుకోకపోవడం వల్ల దాదాపుగా మీరు నంబరు సంవత్సరానికి 40,000 మంది పిల్లలు 25 సంవత్సరాల లోపు వారు చనిపోతున్నారు. అంటే బైక్ యాక్సిడెంట్స్లో చనిపోయే వాళ్ళలో 75 నుంచి 80% మంది కేవలం హెల్మెట్ పెట్టుకోకపోవడం వల్ల మాత్రమే చనిపోతూ ఉన్నారు. సో అంత పెద్ద నంబర్ ఉన్నప్పుడు, మనము ప్రివెంట్ చేయగలిగి ఉన్నప్పుడు, మనం ఆపగలిగి ఉన్నప్పుడు ఎందుకు ఆపకూడదు, అందులో అమ్మాయిలు ఎందుకు ముందడుగు వేయకూడదు అన్న ఉద్దేశంతో ఈ సిస్టర్స్ ఫర్ చేంజ్ గిఫ్ట్ హెల్మెట్ అనే ట్యాగ్ లైన్తో మనం ఈ క్యాంపెయిన్ మా బ్రదర్ బర్త్డే రోజు స్టార్ట్ చేయడం జరిగింది. సో లక్కీగా దేశవ్యాప్తంగా కూడా చాలా మంచి రివ్యూస్ వచ్చాయి. చాలామంది మేము కూడా చేస్తామని చెప్పి ముందుకు వస్తూ ఉన్నారు. ఐఎమ్ రియలీ హ్యాపీ. అందరు కూడా ఈ క్యాంపెయిన్ చాలా నచ్చింది. వంశీ అనే అబ్బాయి ఇచ్చినటువంటి ఐడియాను కొద్దిగా మనము డెవలప్ చేసి ఎట్లా చేయాలి, ఎట్లా చేస్తే బాగుంటుంది, దేశవ్యాప్తంగా అవేర్నెస్ చేయడానికి ఇంకేమేమి చేయొచ్చు అని మా సంస్థ ద్వారా చేస్తాం. అంటే ఎట్లా మేడం ప్రత్యక్ష కార్యాచరణ ఎప్పటి నుంచి ఉంటుంది, అంటే రాఖీ పౌర్ణమి నుంచి ఏమైనా స్టార్ట్ చేస్తారా, దీన్ని అఫీషియల్గా దీన్ని ఎట్లా ముందుకు తీసుకుపోతున్నారు, భవిష్యత్తులో ఏ విధంగా ఈ క్యాంపెయిన్ అనేది ఎట్లా కొనసాగుతుంది? ముఖ్యంగా ఒక హైదరాబాద్ లాంటి విషయానికి వస్తే మనం ఎంత అవగాహన చర్యలు తీసుకున్నా కూడా హైదరాబాద్లో ఉన్నటువంటి యువతలో ఇది ఒక హెల్మెట్ పెట్టుకోవాలి అన్నటువంటి ఒక సామాజిక స్పృహ లేకుండా పోతుంది కదా, దీని మీద ఏం చెప్పదలుచుకున్నారు? హెల్మెట్ పెట్టుకోకూడదని ఉండదండి. స్టైలిష్ హెల్మెట్స్ చాలా ఉన్నాయి, కానీ అపోహలు కూడా ఉన్నాయి. హెల్మెట్ పెట్టుకుంటే జుట్టు ఊడిపోతుంది అనేది ఫస్ట్ స్టార్ట్ అవుతుంది అనమాట. అది ఊడిపోదు, పొల్యూషన్ నుంచి రక్ష అని చెప్పేవాళ్ళు ఎవరు లేరు. దానివల్ల ఏమవుతుంది, మిగతా అన్నీ స్టార్ట్ అవుతున్నాయి. ఈ హెల్మెట్ పెట్టుకోవడం అంటేనే ఈ జుట్టు ఊడిపోతుంది, నా ఫేస్ పాడైపోతుంది, ఇట్లా రకరకాల అపోహలు వచ్చాయి. సో అవన్నీ క్లియర్ చేసే విధంగా కూడా ప్రభుత్వాలు కూడా ప్రయత్నం చేయాలి. మా లాంటి సంస్థలు మేము కూడా డెఫినెట్గా ప్రయత్నం చేస్తాము. హైదరాబాద్లో ఆన్ ద గ్రౌండ్ చేసేటటువంటి కార్యాచరణలో భాగంగా ప్రతి కూడలి దగ్గర కూడా, వీలైనన్ని కూడళ్ళ దగ్గర కూడా బ్యానర్స్తోని, ప్లకార్డ్స్తోని మా జాగృతి కార్యకర్తలు నిలబడేటట్టు, రాఖీ వస్తుంది, రాఖీ రోజు మీరు మీ బ్రదర్ గిఫ్ట్ ఇవ్వండి, హెల్మెట్ పెట్టుకోండి అని ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్స్ చేసేటట్టు. అట్లానే చాలా కాలేజెస్ నుంచి వాళ్ళు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు, మేము చేస్తాము ఈ ప్రోగ్రాము, మా బ్రదర్స్కి ఇస్తామంటే సామూహికంగా చేస్తాము అని. సో అదొక కార్యక్రమము. అట్లా కాకుండా ఇప్పుడు మేము ఏదైతే సోషల్ మీడియాలో స్టార్ట్ చేసామో దాన్ని మన మీడియా మిత్రులందరూ కూడా మెయిన్ స్ట్రీమ్లో తీసుకున్నారు. న్యూస్ పేపర్, ప్రింట్ మీడియా లైక్ హిందుస్థాన్ టైమ్స్, ఇండియన్ ఎక్స్ప్రెస్ వీళ్ళందరూ కూడా బాగా సపోర్ట్ చేస్తూ ఉన్నారు. సో దేశవ్యాప్తంగా కూడా ఒక మంచి బజ్ క్రియేట్ అయింది, ఇది చేయొచ్చు అని. అయితే భారత సంస్కృతికి ఉన్నటువంటి గొప్పతనం ఏంటంటే అన్న చెల్లె అనే బంధానికి ప్రపంచంలో ఏ దేశంలో కూడా ఒక పండగ, ఒక సెలబ్రేషను, ఆ బంధానికి ఇంత గట్టితనం ఉంటుందని తెలిపేటటువంటిది ఏమీ లేదు. అంటే వాళ్ళు ఏంటి, జనరల్గా 18 అయిపోతే బయటికి వెళ్ళిపోతే మళ్ళీ కలవము అన్న రిలేషన్ లేకుండా ఉంటారు. మన ఇండియాలో మాత్రం పెళ్ళయి ఎక్కడెక్కడో ఉన్నా సరే రాఖీకి కనీసం పోస్ట్లో అన్న రాఖీ పంపే సంస్కృతి ఇంకా కూడా ఉన్నది. ఎక్కడున్నా సరే అన్న చెల్లెలు. ఉత్తర భారతదేశంలో ఇంకా ఎక్కువ ఉంది, ఇటువైపు కూడా దక్షిణాల్లో తక్కువ ఉన్న, తెలంగాణ ప్రాంతంలో చాలా ఎక్కువ ఉంటుంది. సో ఓవరాల్గా రాఖీ తెలియని వాళ్ళు. సో ఈ బంధాన్ని ఇంత స్పెసిఫిక్గా చెప్పేటటువంటి పండుగ కాబట్టి అన్న బైక్ తీసినప్పుడు తప్పకుండా చెల్లినో అక్కన కట్టిన రాఖీ గుర్తొస్తుంది, హెల్మెట్ గుర్తొస్తుంది, తప్పకుండా వేసుకుంటాడనే నమ్మకం అయితే నాకు.
కేటీఆర్ గారికి ఇచ్చారా? అంటే జనరల్ గా ఇప్పుడున్న సిచ్యువేషన్ లో కేటీఆర్ గారు బైక్ తోలే సిచ్యువేషన్ అయితే లేదు. ఏం చేయబోతున్నారు కేటీఆర్ విషయంలో? తెలియదు మరి ఏం చేయాలో అర్థం కావట్లేదు నాకు. అందరేమో ఇంకా హెల్మెట్ ఏంటి బండి గుడి పో అంటున్నారు. ఐ సెడ్ ఇంకా అదెందుకు బాగోదు. ఐ డోంట్ వాంట్ పీపుల్ టు డ్రైవ్ 2 వీలర్స్. మిగతా స్టేట్ లో ఎట్లా చేస్తున్నారు మేడం ఈ కార్యక్రమం కార్యాచరణ ఎట్లా ఉండబోతుంది? అంటే జనరల్ గా అయితే మీరు ఇక్కడ ఉంటారు, మనకంతా మీ కార్యక్రమం కనిపిస్తుంది. మిగతా స్టేట్ లో ఎట్లా ఉంటుంది? మనం ఒకసారి సోషల్ మీడియాలో ఇది పెట్టగానే చాలా మంది స్పోర్ట్స్ పర్సనాలిటీస్ నుంచి కూడా బాగా సపోర్ట్ వచ్చింది, ఫిలిం పర్సనాలిటీస్ నుంచి సపోర్ట్ వచ్చింది, అక్కడ వేరే స్టేట్స్లో ఉండే పొలిటీషియన్స్ నుంచి కూడా సపోర్ట్ వచ్చింది. వేరే చాలా ఆర్గనైజేషన్స్ వాళ్ళు డైరెక్ట్గా మాకు పిలిచి మాకు ఫోన్లు చేసి చెప్తున్నారు మేము చేస్తాం కార్యక్రమాలు అని. అంటే ఆల్మోస్ట్ బాంబే, కాల్కటా, పెద్ద ప్లేసెస్ అన్నిటి నుంచి కూడా మేము చేస్తాం ఈ క్యాంపెయిన్ అనేటటువంటి ఒక ఇదైతే కనపడతా ఉంది. జాగృతి దేశవ్యాప్తంగా కొన్ని చోట్ల ఉందండి. ఉన్న చోట మేము చేస్తాం మా సంస్థ నుండి, లేని చోట్ల వేరే వాళ్ళు కలిసి వస్తే వాళ్ళతో కలిపి చేస్తాం. రైట్ మేడం, అంటే ఇది ఒక చాలా మంచి కార్యక్రమం అనేది కూడా భారత్ టుడే నుంచి మేము అభినందిస్తున్నాం. అండ్ ఇంకొకటి 1 more ఏంటంటే మేడం, ప్రస్తుతం రాష్ట్రంలో ముఖ్యంగా హైదరాబాద్ అంటే ముఖ్యమంత్రి గారు ఇప్పటికీ ఒక విశ్వనగరం తయారు చేయాలని చూస్తున్నారు. ఇటువంటి సిచ్యువేషన్లో నిజంగా ఒక డ్రగ్స్ మాఫియా అనేది నిజంగా మనకు భయపెడుతుంది, మన అభివృద్ధిని ఇది ఒక భయపెడుతుంది. ఒకవైపు దిగ్విజయ్ సింగ్ లాంటి వాళ్ళు కూడా దీని మీద విమర్శించే పరిస్థితి వస్తుంది కదా, దీని మీద తెలంగాణ ప్రభుత్వంగా ఏ విధమైన చర్యలు తీసుకోబోతున్నారు? అంటే ప్రధానంగా ఒకటండి, మనము తెలంగాణ రాష్ట్ర సమితి ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు అయిన తర్వాత హైదరాబాద్ మొత్తంలో చాలా అంశాల పట్ల కూడా మనం చాలా కఠినంగా వ్యవహారం చేసాం. పేకాట క్లబ్బులు కావచ్చు, గుడుంబ నియంత్రణ కావచ్చు, అంటే సామాజిక రుగ్మతలుగా మనం చెప్పుకునేటటువంటి అన్నిటిని కూడా విడదీసేటటువంటి వాటిని సమూలంగా నాశనం చేసే ప్రయత్నం చేస్తాం. అందులో ఇది కూడా ఒకటి, మాదక ద్రవ్యాలు అన్నది ఇదేదో పెద్ద ఓన్లీ దీని మీదనే ఫోకస్ పెట్టి ప్రభుత్వం పనిచేస్తుందని కాదు. సో నా రిక్వెస్ట్ ఏంటంటే మీడియా మిత్రులందరితో సామాజిక రుగ్మతల్ని రూపుమాపే దిశగా తెలంగాణ ప్రభుత్వం పనిచేస్తుంది. అందులో భాగంగా ఇది ఒక దీన్ని కూడా టేక్ ఓవర్ చేస్తుంది. సో మీడియా హైప్ చేసినంతగా ఏమీ నెగిటివిటీ లేదు. ఎక్కడ ప్రపంచంలో హైదరాబాదు డ్రగ్స్ చాలా పెద్ద ఎత్తున ఉన్నాయనేటటువంటి చర్చ లేదు. భారతదేశంలో చూసినా కూడా హైదరాబాద్ ఎక్కడో ఉంటుంది కింద స్థాయిలో. కానీ మన ఉద్దేశం ఏంటంటే కనీసం అది వేళ్ళు ఉనుకోకూడదు, మొదలు కూడా కాకూడదు మన దగ్గర అన్న ఉద్దేశంతో చాలా కఠినతరంగా చర్యలు తీసుకుంటున్నారు. సో ప్రభుత్వం ఒక పథకం ప్రకారం, ఒక పాలసీ ప్రకారం ఆ ఇష్యూని పర్టికులర్ గా సినిమా రంగంలో కొంతమందిని మాత్రమే టార్గెట్ చేశారు అన్నట్టు వస్తున్నటువంటి వార్తలు నిజమే? తప్పండి, మాకేం అవసరం అండి సినిమా రంగం అయినా ఒక పర్టికులర్ రంగాన్ని టార్గెట్ చేయాల్సిన అవసరం ప్రభుత్వానికి ఎందుకు ఉంటుంది? ప్రభుత్వం ఎప్పుడైనా కూడా ఓవరాల్ పాలసీ ఉంటుంది. ఆ ఓవరాల్ పాలసీలో భాగంగా ఇది కూడా ఒక సోషల్ ఇష్యూ కాబట్టి దీన్ని కూడా టేకప్ చేశాము. అందులో తెలుసో తెలియకనో అన్ఫార్చునేట్లీ వాళ్ళు సినిమాలో వచ్చినప్పుడు మన మీడియా మిత్రులు కొంత దాన్ని సెన్సేషన్ చేయడానికి కూడా వార్తలు ఎక్కువ వేసి ఉండొచ్చు. బట్ అదర్వైజ్ ఇంకా వీళ్ళని కాకుండా విచారణ ఎవరిని చేసామో చెప్పమంటే మీలాంటి రిపోర్టర్ ఒక పేరు కూడా చెప్పలేరు. ఎందుకంటే చాలా మంది ప్రపంచానికి తెలియని వాళ్ళని కూడా ప్రభుత్వాలు వాళ్ళు డీల్ చేసేటి చేస్తూ ఉంటారు కదా. కానీ అవన్నీ మనం బయట చూడం కాబట్టి దీని మీద ఫోకస్ పెట్టాలి. ఫైనల్గా ఒకటి, ఈ 3 ఏళ్ల పరిపాలనలో కేసీఆర్ గారి పరిపాలన ముఖ్యంగా తెలంగాణలో ఏ విధంగా ఉంది, ప్రజల నుంచి ఏ విధంగా స్పందన వస్తుంది? ఒకవైపు ప్రతిపక్షాల విషయంలో అసలు ఈ 3 ఏళ్లలో చేసింది ఏం లేదు, అంతకుముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఏ విధంగా ఉంది, ఇప్పుడు కూడా అలాగే ఉంది, కొత్త ఏం లేదు అనేది ఒకటి అంటున్నారు. ఒకవైపు బీజేపీ ఏమో ఇటు రాష్ట్రంలో ఒకసారి అమిత్ షా ఇప్పటికే పర్యటించారు, మరోసారి కూడా రావడానికి కూడా కసరత్తు చేస్తున్నారు. నేపథ్యంలో టీఆర్ఎస్ పార్టీ కానీ ప్రభుత్వం కానీ ఎలా చేయబోతుంది, భవిష్యత్తు ఎలా ముందుకు పోతుంది? ప్రధానంగా ఒకటండి, ఎప్పుడైనా కేసీఆర్ గారు పీపుల్ సెంట్రిక్గా పనిచేసేటటువంటి వ్యక్తి, ప్రజల కోసం పనిచేస్తున్నటువంటి వ్యక్తి. సో మేము డివైజ్ చేసే స్కీమ్స్ అయినా, మేము ఆలోచన చేసే పద్ధతి అయినా, మేము పనిచేసేటటువంటి పద్ధతి అయినా ప్రజల కోసం చాలా కార్యక్రమాలు చేస్తాం. అంటే ఉదాహరణకు మనకు 1,50,000 కోట్ల బడ్జెట్ ఉంటే దాదాపుగా 30,000 కోట్ల వరకు కూడా సంక్షేమానికి ఖర్చు చేస్తున్నటువంటి తొలి ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం అవుతుంది. దేశవ్యాప్తంగా ఎవరు కూడా అంత పెద్ద ఎత్తున చేయరు. సో నా రిక్వెస్ట్, నా విజ్ఞప్తి తెలంగాణ ప్రజలందరితో ఏంటంటే ఈ 3 సంవత్సరాల్లో ఏదైతే 60 సంవత్సరాల్లో తెలంగాణలో జరిగినటువంటి విధ్వంసం ఉందో దాన్ని అంతా కూడా సరిచేస్తూ సరికొత్తగా తెలంగాణకి ఇంకా ఏమేమి ఇవ్వచ్చు అనే పందాలో జరుగుతూ ఉంది కార్యక్రమాలు. చాలా మటుకు మీరు రిజల్ట్స్ చూస్తున్నారు. ఉదాహరణకు మిషన్ కాకతీయ తీసుకుంటే 42,000 చెరువుల్లో ఆల్మోస్ట్ ఒక 60% చెరువుల్ని రిపేర్ చేసుకున్నాం. అంటే కొన్ని దీర్ఘకాలికంగా రిజల్ట్ వస్తాయి, కొన్ని త్వరితగతిన రిజల్ట్ వచ్చి మనకు కనపడుతుంది. అల్టిమేట్గా తెలంగాణ ప్రజలు మాత్రం ఇవాళ రియలైజ్ అయింది ఏంటంటే ఇది పేదల పక్షాన ఉండే ప్రభుత్వం. తప్పకుండా 2019లో కూడా గులాబీ జెండా ఎగరేస్తాం. అమిత్ షాలు వచ్చినా, దిగ్విజయ్ సింగ్లు మాట్లాడినా, ఏదేం జరిగినా అల్టిమేట్గా తెలంగాణలో ప్రబలమైన రాజకీయ శక్తి టీఆర్ఎస్ పార్టీ. ఫైనల్గా రాఖీ పండుగకి సంబంధించి తెలంగాణ ఆడపడుచులకు మీరు ఇచ్చే సందేశం? భారత్ టీవీ ప్రేక్షకులందరికీ కూడా రాఖీ పండుగ శుభాకాంక్షలు. భారత్ టీవీ ద్వారా ఈ రాఖీ పండుగకి తప్పకుండా మీ అన్న ప్రాణానికి మీరు రక్షణ ఇచ్చే విధంగా ఒక హెల్మెట్ని బహుకరించండి. మనకు అన్న రక్ష, కానీ అన్నకు హెల్మెట్ రక్ష. కాబట్టి రాఖీ కట్టండి, హెల్మెట్ని బహుమతిగా ఇవ్వండి.
రైట్ మేడం, థ్యాంక్ యూ మేడం, ఈ అమూల్యమైన సమయం మాకు కేటాయించినందుకు. ఇది ప్రస్తుతం శ్రీమతి కవిత గారితో ప్రత్యేక ఇంటర్వ్యూ. చూస్తూనే ఉండండి భారత్ టుడే, భారతీయుల